హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో టేస్టీగా హెల్దీగా పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పుదీనా రైస్ని లంచ్ బాక్స్లోకి, బ్రేక్ఫాస్ట్ గాను, డిన్నర్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంతో టైం పట్టదు, ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా అండి. ఫ్రెష్గా ఉన్న పుదీనాని తీసుకుంటే రైస్లోకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాడలు లేకుండా ఆకుల్ని వలుచుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక గుప్పెడు ఆకుల్ని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయలని వేసి ఒకసారి పల్స్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరని వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు వేసి కలపాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వేరుశనగ గుళ్ళని వేసి వేగనివ్వాలి. వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని వేసి 1 నిమిషం పాటు వేపితే పచ్చిదనం పోతుందండి. ఈ టైంలో రుచికి సరిపడినంత సాల్ట్, 2 రెబ్బల కరివేపాకుని వేసి కలుపుకోవాలి. కరివేపాకు కాస్త వేగిన తర్వాత ముందుగా కుక్ చేసి చల్లారి పెట్టుకున్న రైస్ని వేసి 2-3 నిమిషాల పాటు టాస్ చేసుకుంటే పుదీనా రైస్ రెడీ. ఈ పుదీనా రైస్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేయొచ్చండి. జనరల్గా మనం రైస్ ఎప్పుడైనా మిగిలిపోతే దాంతో చేసుకునే రెసిపీ ఏంటి అంటే నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోర తిని బోర్ కొట్టిన వాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. పుదీనా రైస్ని చేసుకుని తింటే హెల్త్కి మంచిది, టేస్టీగా కూడా ఉంటుంది, ఏదో కొత్తగా ట్రై చేసినట్టు కూడా ఉంటుంది. ఈ పుదీనా రైస్ని పెరుగు చట్నీతో తిన్నా బాగుంటుంది, లేదా ఏవైనా గ్రేవీ కర్రీస్తో పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఏమీ లేకపోయినా ఇలా యాజ్ ఇట్ ఈస్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు.